ప్రైజ్ ద లార్డ్. అలసిపోయిన వారు ప్రైజ్ ద లార్డ్. పర్లేదు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు కనికరం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు ఈరోజు కూర్చున్నారు. లేకపోతే దేవుని ఆత్మ సంచారం ఈ దినం బలంగా ఇక్కడ ఉంది. ఆమేన్. ఏం సంచారము? ఆమేన్ చెప్పండి. మరి మిమ్మల్ని అసలు వదిలేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. వాక్యంలోనికి వెళ్ళే సమయంలో మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించవలసిందని మనవి చేస్తున్నాను. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము నూతన నిబంధనలో ఎతకండి. నూతన నిబంధనలో ఎతుకుతున్నారంటే ఈ స్పిరిచువల్ లెవెల్ తెలిసిపోతుంది. ఆదికాండము 45వ అధ్యాయం అలాగే 46వ అధ్యాయంలో కొన్ని భాగాలు మనము చదువుకుంటాం. హల్లెలూయా. పిల్లలు వెళ్ళిపోనండి కొంచెం. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ దర్ ఎగ్జామ్స్ వెల్. మీ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారని నేను తలుస్తున్నాను. దేవుని సన్నిధి వారికి తోడై ఉండును గాక. దేవుని జ్ఞానం వారి మీద ఉండును గాక, వారిలో ఉండును గాక, వారిని నడిపించును గాక. ఆమేన్. ఆదికాండము 45వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివే ముందు చిన్న అక్కడ ముందు ఏం జరిగిందో నేను చెప్పి అప్పుడు వాక్యం చదివిస్తాను. ఐగుప్తులో సమృద్ధి ఉంది, కనాను దేశంలో కరువు ఉంది. అప్పుడు యాకోబు కుమారులు యోసేపు తప్ప మిగతా వారు ధాన్యము అమ్మా ధాన్యము చెప్పండి, ధాన్యము. అమ్మా నీ పేరు శిరీష కదా, వెళ్ళేటప్పుడు కాదు ఒకసారి. ఓకే. ధాన్యము ఐగుప్తులో ఉందని స్పెషల్ ఏం లేదు, ఆవిడని ఏం చూడకండి. రైట్. ధాన్యము కొనుక్కోవడానికి మరి వీరు ఐగుప్తుకి వెళ్తారు. మరి వదిలించుకున్నామనుకున్న తమ్ముడు ఇంకా మళ్ళీ ఎప్పుడు కనబడ్డు అనుకున్న తమ్ముడైన యోసేపు వారికి అక్కడ కనిపిస్తాడు. గుంటలో పడేశారు, తర్వాత తీసి అమ్మేశారు. కానీ దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. నేనేం చెప్తున్నానంటే దేవుడు మీకు తోడై ఉండెను గాక. హల్లెలూయా. మీ వారు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా కూడా మీ దేవుడు మీకు తోడై ఉండెను గాక. నా అనుకున్న వారు వదిలేసినా కూడా దేవుడు మీకు తోడై ఉండెను గాక. నేను చెప్తున్నాను, అట్లీస్ట్ మీ కుమారులు కుమార్తెలు మిమ్మల్ని వదిలేసినా కూడా దేవుడు మాత్రం నిన్ను పట్టించుకుంటాడు. నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎన్ని పనికిమాలని మాట్లాడినా కూడా దేవుడు నీకు తోడై ఉంటే ఆ పతనమైన స్థితిలో నుంచి, రైట్, ఆ గుంటలో నుంచి, తర్వాత అమ్మివేయబడిన స్థితిలో నుంచి, తర్వాత నిందలు వేయబడిన ఆ స్థితిలో నుంచి, తర్వాత చెరసాల ఉన్న ఆ స్థితిలో నుంచి దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన ఏం చేయాలి తెలుసా? రోజు దేవా నాకు తోడై ఉండు దేవా అని. అమ్మా హల్లెలూయా. నువ్వు నీ అవసరతల గురించి స్వస్థత గురించి వీటన్నిటి గురించి ప్రార్థన చేసినా చేయకపోయినా ఎప్పుడైతే దేవుడు నువ్వు నాకు తోడై ఉండు దేవా అంటే చాలు. దావీదు ఈ సీక్రెట్ని తెలుసుకున్నాడు. అందుకే అంటాడు యెహోవానా కాపరి. 23వ కీర్తనలో ఒక్క అవసరత కూడా దేవుణ్ణి అడగలేదు ఆయన. నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి. ఒకటే మాట్లాడాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరి ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. యెహోవా నాకు కాపరి ఉంటే శాంతికరమైన జలముల ఎంత నన్ను నడిపిస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. సో యువర్ ప్రేయర్ దిస్ వీక్ ఆర్ యువర్ ఎంటైర్ లైఫ్, నీ ప్రార్థన ప్రతి ప్రార్థనలో ఈ మాట ఖచ్చితంగా ఉండాలి. అయ్యా నాకు తోడై ఉండు దేవా. సరే, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థానంలో, నెక్స్ట్ టు ద కింగ్, రాజుకి తర్వాత స్థానంలో యోసేపు నిల్చున్నాడు. యోసేపు హృదయం ఎంత మంచిదంటే తనను కీడు చేసిన అన్నలు దగ్గరికి రాగానే, రైట్, మొత్తానికి కొంచెం డ్రామా అయ్యాక వారిని క్షమించి, మీ మీద నాకు ఏదీ లేదు, నాకు తండ్రిని చూడాలని ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీరు వెళ్ళి తండ్రిని తీసుకొని
రండి అని చెప్తాడు. ఇప్పుడు 45వ అధ్యాయం 25, 26, 27, 28 వచనాలు చదువుదాం. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేశారు. వారి కుమారులు, యాకోబు కుమారులు ఏమంటారంటే, యోసేపు బ్రతికి ఉన్నాడు, బ్రతికి ఉండడమే కాదు, ఏ చెరసాల్లో లేడు, మేము పడేసిన గుంటలో లేడు, అమ్మేశాం కదా, బానిస స్థితిలో లేడు. కానీ యోసేపు ఎలాగున్నాడంట ఇది నాన్న చెప్పండి. అక్కడ ఏం రాస్తుంది? ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను. అతడు ఏమయ్యాడంట? ఏంటది కరెక్ట్గా పలకాలమ్మా? నిశ్చేష్టుడాయను. నిశ్చేష్టుడు, నిశ్చేష్టుడు కాదు, నిశ్చేష్టుడు, నిశ్చేష్టుడు ఆయన. చూడండి, యాకోబు యొక్క హృదయాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక తండ్రి హృదయం. ఓకే, ఎగ్జాక్ట్గా 22 years బ్యాక్, 22 సంవత్సరాల క్రితము సహోదరులు వచ్చి రక్తముతో తడిసిన ముద్దైన ఆ వస్త్రపు పై వస్త్రం తీసుకొచ్చి, ఇదిగో ఇది నీ ప్రియకుమారుడైన యోసేపుది, నువ్వెంతగానో ప్రేమించిన నీ కుమారుడైన యోసేపు ఇక లేడు, చనిపోయాడని చెప్పి పశువుల రక్తాన్ని పూసేసి ఆ తండ్రికి వారు ఇచ్చారు. అలాంటి యోసేపు దగ్గరికి ఈ దినం ఒక వార్త వచ్చింది. ఏంటంటే, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడంటే ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో అర్థము కాలేదు. చనిపోయాను అనుకున్న కొడుకు, ఏ కుమారులైతే నీ కొడుకు చనిపోయాడు అన్నాడో, జంతువులు తినేసాయి అన్నారో, అంగి తెచ్చిచ్చారో, ఆ కుమారులే మళ్ళీ వచ్చి ఏమంటున్నారంటే నీ కొడుకు బ్రతికి ఉన్నాడు. తర్వాత 27 చదవండి. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అని యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. అప్పుడు యోసేపు, నేను చావక ముందు వెళ్ళి అతనిని చూచెదనని చెప్పాను. 46 చదవనమ్మా. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఈనాటి వాక్యాంశం ఏంటంటే, దేవుడు నీ భారమును తొలగిస్తున్నాడు. మన సరిపోలేదు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమేన్ గట్టిగా చెప్దామా? దేవుడు నా భారమును 1 2 3 గో. దేవుడు నా భారమును తొలగిస్తున్నాడు. కొంతమంది కొన్ని ఆశలతో ఇది నన్ను వచ్చారు. నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, కానుకేస్తున్నాను, దేవుడు ఏదో ఒకటి నా జీవితంలో చేయాలి అని ఆశ కలిగిన వారి చేతులు ఎత్తితే దేవుడు మీ ఆశను తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎలాగంటే, సొంత వారి చేత, నేను మన గురించే చెప్తున్నాను, మన సంఘంలో రైట్, సొంత వారే కాదన్నారు రైట్, లైక్ జోసెఫ్ అండ్ హిస్ బ్రదర్స్, యోసేపు తన సహోదరులాగా. కొంతమంది అలాంటి వారు ఉన్నారు. కొంతమంది అందరం పైకి బాగా అనిపించినా కూడా మన గురించి మనకు తెలుసు. అవునన్న వారు హల్లెలూయా చెప్తారు ఒకసారి. మనం చేసే పనులు తెలుసు, మనం చేసే ఆలోచనలు తెలుసు, మనం చేసే కార్యాలు తెలుసు, మన అడిక్షన్స్ తెలుసు, మన అలవాట్లు తెలుసు. అలాంటి వారు ఉన్నారు. కొంతమందికి బంధువులే భారంగా ఉన్నారు. కొంతమందికి ఏదో భారం ఉంది హృదయంలో, దేవుని దగ్గర నుంచి నేను అడుగుతున్నాను ఇంకా నాకు రాలేదు అని. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు ఆ భారాన్ని దినం తీసేస్తున్నాడు అంటున్నాను. అంటే నువ్వు అడిగింది దేవుడు దయచేస్తాడు. ఆమేన్ చెప్దామా? రైట్. కొంతమందికి అలవాట్లే భారంగా ఉన్నాయి, నేను వదులుకోలేకపోతున్నాను అంటున్నారు. రైట్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్.
బట్ ఐఎమ్ డూయింగ్ దిస్, నేను చేయొద్దు అనుకుంటున్నాను, పలానా పని చేయొద్దు అనుకుంటున్నాను, పలానా వాళ్ళతో మాట్లాడొద్దు అనుకుంటున్నాను, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వెళ్తున్నాను. అదే ఒకవేళ నీకు ఈ దినం భారంగా ఉంటే దేవుడు అంటున్నాడు ఆ భారాన్ని తొలగిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూ ప్రయత్నాలు, అది మీకు భారంగా ఉందేమో. దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ భారాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అడిగినది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, చెప్పండి. ఏంటది? నా భారాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. 1 2 3 గో, కమాన్, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ భారాన్ని దేవుడు తీసేస్తున్నాడని. ఈజీగా ఉంది. 1 2 3 గో. పక్కన ఎవరు లేకపోతే గుండె మీద చేసుకొని చెప్పండి, నా భారాన్ని దేవుడు తీసేస్తున్నాడని. ఆమేన్, హల్లెలూయా. కమాన్. 130 సంవత్సరాల వయసు యాకోబుది. ఇప్పుడు ఈజ్ అట్ ద పర్సెప్ట్ ఆఫ్ హిస్ డెత్. అంటే ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో ఆయన మరణము చూడాలి. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినంత తీసుకొని ప్రయాణమై బెర్షెబనకు వచ్చి తన తండ్రిని ఇస్సాకు దేవునికి బలి అర్పించాను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా. 130 సంవత్సరాల వయసులో 300 మైళ్ళకు పైగా ప్రయాణం చేయాలి. తను ఎన్నడూ చూడని స్థలమునకు, ఎన్నడూ చూడని దేశమునకు వెళ్ళాలి. దేవుడు అన్నాడు, యాకోబు యాకోబు, నేను నిన్ను పంపిస్తాను. రైట్. యాకోబు జీవితం ఎలాంటిదంటే 22 సంవత్సరాలు చూడండి, కుమారుడు లేడని బ్రతికాడు. ఇప్పుడు ఒక వార్త వచ్చింది ఏంటంటే కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప కలయిక జరగబోతున్నది, తండ్రి కుమారుల కలయిక. ఎఫ్ మేజర్ తీసుకో. ఎలాంటిది? తండ్రి కుమారుల కలయిక. బైబిల్లో ఇది ఎక్కడో చూసాం మనం, తండ్రి కుమారుల కలయిక. ఎక్కడ? తప్పిపోయిన కుమారుడు. ఎలాగా ఆ పారబుల్లో, ఆ ఉపమానంలో చెప్తాడు కదా, కుమారుడు అల్లంత దూరంగా ఉంటే తండ్రి ఇక్కడి నుంచి పరిగెట్టుకొని వెళ్ళి ఆయన మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. తండ్రి ప్రేమ అలాంటిది, నీ దేవుని ప్రేమ నీ మీద అలాంటిది. ఆమె ఏం చెప్తావా? హల్లెలూయా. రైట్. ఎప్పుడు కూడా అనుకోలేదు కుమారుడు తిరిగి వస్తాడు అని. ఎప్పుడు కూడా ఆయనకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఎందుకంటే వార్త తెచ్చింది తన కుమారుని అమ్మేసిన వాళ్ళే. హల్లెలూయా. వారి కుమారుని నమ్మాలా వద్దా? అందుకే అంటాడు 45-27లో నిశ్చేష్టుడయ్యను అంటాడు. ఏం 26 నిశ్చేష్టుడు అయ్యను. ఇంగ్లీష్లో అంటాడు హీ ఫెల్ట్ నంబ్ అనండి. 1 2 3 అంటే ఏ ఫీలింగ్ లేదు ఆయనలో. నమ్మాలా నమ్మొద్దా? ఇది నిజంగా జరిగిందా? ఇది నిజంగా జరుగుతుందా? అలాంటి స్థితిలో ఒకసారి మనకి ఉంటాయి చూసారా సినిమాల్లో, క్లైమాక్స్ లాగా. రైట్. ఎప్పుడు అనుకోలేదే, ఎప్పుడు ఊహించలేదే, ఇంత బాగా స్థితి మారుతుందని ఊహించలేదు. నేను అంటున్నాను, దేవుడిని స్థితిని మార్చబోతున్నాడమ్మా. రైట్. నువ్వు ఏదైతే ఇంకా ఎప్పుడు కాదనుకున్నావు, యేసు నామములో అది నెరవేర్చబడును గాక. ఏదైతే ఆగిపోయిందో, అందుకే ఈ దినం అన్నిసార్లు ఏమంటారు పాడిచ్చారు, ఎండిన ప్రతి మోడు చిగురింపజేయును గాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్. రైట్. కొంతమందికి ఎగ్జామ్స్, కొంతమందికి ఇంటర్వ్యూస్, కొంతమందికి వ్యాపారాలు, కొంతమందికి ఉద్యోగాలు, కొంతమందికి కుటుంబ సమస్యలు, కొంతమందికి, వినండి జాగ్రత్తగా, ఆర్థిక సమస్యలు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు వీటి భారాన్ని అంతటిని కూడా తొలగించబోతున్నాడు. ఇది సంతోషంనిచ్చే వార్త. రైట్. కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. తాను ఎన్నడూ అనుకోనిది, ఆశలు వదులుకున్నాడు. తాను వింటున్నది నిజమా లేదా నమ్మడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే తన పూర్వ ఎక్స్పీరియన్స్, అనుభవము అలాంటిది. ఎంతగానో ప్రేమించాడు, అందరికన్నా స్పెషల్గా చూశాడు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు ఆయన్ని ద్వేషించారు, కానీ తండ్రి ఈ కుమారుణ్ణి ప్రేమించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆ తండ్రి ప్రియ కుమారుడైన క్రీస్తుని ప్రేమించినట్టు. రైట్. ప్రేమించాడు. ఇది ఇంకా జరగదు అనుకున్నప్పుడు చూడండి, ఎందుకంటే గాయపడినప్పుడు ఎవరైనా, ఇక్కడున్న వారు ఎవరైనా ఏదైనా డీప్ హర్ట్ జరిగిందనుకోండి, వైవాహిక జీవితంలో, నీ జీవితంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగిందనుకోండి. ఇంతకుముందు ఏదైనా నాకు ఫోన్ వస్తే నేను నా భార్య తిట్టుకున్నామండి అంటారు కదా.
ఇప్పుడు తిట్టుకోవడం నుంచి ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొట్టుకోవడం. దేవుని దగ్గరికి రాకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడం. అర్థమవుతుంది నేను చెప్పేది? భర్తలే కాదు భార్యల్ని కొట్టేది, భార్యలు కూడా భర్తల్ని కొడుతున్నారు. స్త్రీ శక్తి, నారీ శక్తి, రైట్? స్త్రీ సంఘాలు ఉంటాయి. నేను నెక్స్ట్ ఇయర్ పురుషుల సంఘాలు కూడా పెడతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? గాయపడినప్పుడు నమ్మడం చాలా కష్టం. నీ హస్బెండ్, నీ వైఫ్, మీ వైఫ్, నీ భార్య కానీ భర్త కానీ ఏదైనా విషయంలో గట్టి గాయం కలిగించారనుకోండి, మళ్ళీ వారిని తిరిగి నమ్మడానికి సమయం పడుతుందా లేదా? పడుతుందా లేదా? చెప్పండి. భార్య భర్తలో పడుతుంది. అమ్మో ఒకసారి ఇలా చేసింది, అత్తగారి ఇంటికి వెళ్తే ఈసారి ఏం చేస్తుందో, అమ్మో ఒకసారి ఈ స్థితిలో ఇలా రియాక్ట్ అయింది, రైట్? ఇన్ని మాట్లాడింది, నేనేదో ఏమంటారు రాముడు మంచి బాలుడిలాగా వచ్చి అన్నీ చెప్పేశాను, ఇప్పుడు జీవితాంతం నన్ను ఆడుకుంటుంది నా పూర్వ అనుభవాలని బట్టి. గాయపడినప్పుడు నేనేమంటున్నానంటే నిరీక్షణ కలిగి ఉండటం చాలా కష్టం. హీ వాజ్ ఎగ్జైటెడ్ అండ్ ఆల్సో యాంగ్షియస్. అంటే ఎలా చెప్పాలి మీకు? లోపల ఒక విధమైన ఆనందం, కుమారుడు మళ్ళీ చూడబోతున్నాను, కుమారుని మళ్ళీ చూడబోతున్నాను. కానీ అదే సమయంలో ఒక విధమైన యాంగ్జైటీ, కలవరం. ఒక పక్కన ఎగ్జైట్మెంట్ ఉంది, ఒక పక్కన సంతోషం ఉంది ఏదో మూల, కానీ ఇంకో పక్కన యాంగ్జైటీ ఉంది, కలవరం ఉంది. ఈసారి ఏం జరుగుతుందో, రైట్? తను ఎంతగానో ప్రేమించిన భార్య కుమారుడు, రాహేలుకు పుట్టిన ముద్దు బిడ్డ అన్నమాట, చక్కగా చూసుకున్నాడు. లేయా రాహేలు ఇద్దరు భార్యలే, కానీ ఎక్కువగా రాహేలు ప్రేమించాడు. ఆ రాహేలుకి కలిగిన కుమారుడు యోసేపు. ఎంతగానో ప్రేమించాడు. 22 సంవత్సరాలు కనబడలేదు, చనిపోయాను అనుకున్నాడు. ఇప్పుడు దొరికాడు అన్నప్పుడు కొంచెం కలవరం పడుతుంది, కొంచెం సంతోషం వస్తుంది, ఏమి చేయాలో తెలియని స్థితిలో, రైట్? తర్వాత చదవండమ్మా 46:1. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ఎవరంటే అప్పుడు చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలన్నమాట. ఎవరు? ఇజ్రాయెల్ అంటే ఎవరు? యాకోబు కి దేవుడు పెట్టిన పేరు. తర్వాత అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. ఇజ్రాయెల్ ఏం చేశాడంటే బెర్షెబాకు వచ్చి బలులు అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. ఏమని పిలిచాడు? ఆయన పేరేంటి? యాకోబు. దేవుడు ఎప్పుడైనా 2 సార్లు పిలిస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఎప్పుడైనా, రైట్? ఒకసారి మార్తా మరియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మార్తాని పిలుస్తాడు దేవుడు. మార్తా మార్తా అంటాడు. అబ్రహాం అంటాడు, రైట్? ఇస్సాకు అంటాడు. మళ్ళీ ఇప్పుడు యాకోబు. చూడండి, ఆయన పేరు ఇజ్రాయెల్ అయితే దేవుడే అతనికి ఇజ్రాయెల్ అని నామకరణం చేస్తే, మరి దేవుడు ఇప్పుడు ఏమని పిలుస్తాడు? అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యాకోబు అని ఇజ్రాయెల్ని పిలిచాను. పిలిచిన తర్వాత అందుకతడు ప్రభువా అనెను. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆమేన్ చెప్తారా? మీ అందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు ఒక నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనము అయ్యను. వినండి జాగ్రత్తగా. క్రీస్తును అంగీకరించిన మీరందరూ కూడా మీరు ఆదాము సంతానం కాదు. అర్థమవుతుందా? మీరు ఆదాము సంతానం కాదు. కావున మీరు ఇప్పుడు క్రీస్తులో ఉన్నందున మీరెవరు? నూతన సృష్టి. ఆమేన్ చెప్తారా? మీకు అర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి, రైట్? మనకి పాపము ఆదాము అవనించి సంక్రమించింది. కానీ ఎప్పుడైతే క్రీస్తుని నమ్మావో, హల్లెలూయా, దేవుడు ఏమంటాడంటే నువ్వు నూతన క్రియేషన్, నూతన సృష్టి, నూతన మనిషివి. ఆమేన్ చెప్దామా? నూతన స్త్రీవి, నూతన పురుషుడివి. ఆమేన్. నూతన స్పీషీస్వి, నూతన హ్యూమన్ బీయింగ్వి. కాబట్టి నువ్వు ఆదాము సంతానం కాదు, కానీ నువ్వు క్రీస్తు యొక్క సంతానం. ఆమేన్ చెప్దామా గట్టిగా? కమాన్, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా ఆమేన్. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారు ఒకసారి.
రైట్, యేసయ్యని నమ్మిన నువ్వు ఆదాము సంతానం కాదు, కానీ నమ్మిన రోజు నుంచి నువ్వు క్రీస్తు యొక్క కుమారుడు, కుమార్తెవు. హల్లెలూయా. అయితే మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నేను రక్షించబడి 25 సంవత్సరాలు అయింది. ఓకే, ఈ 25 సంవత్సరాల్లో మీరు చెప్పండి, నేను తప్పు చేయలేదా? ఏం చేశానమ్మా? తలుపుతున్నా, చేసి ఉండనా పోని? రైట్, 10 సంవత్సరాలు అయిందండి నేను రక్షించబడే అన్నవారు ఒక్కసారి చేతులు ఎత్తారా? 10 years మీరు తప్పు చేయలేదా? మాట చేత, క్రియ చేత, ఆలోచన చేత దించండి. 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? నాకన్నా ఎక్కువ 25 పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. రైట్, ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎప్పుడు తప్పు చేయలేదా? చెప్పండి. ఒక తప్పుడు మాట మాట్లాడలేదా? పిల్లరా, మనం సంఘానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇజ్రాయేలుగా చూస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? రైట్, అయితే మనలో యాకోబు యొక్క శేషం మిగిలిపోయింది. దెర్ ఆర్ సమ్ సిన్ ప్యాటర్న్స్ ఇన్ అవర్ లైఫ్. రైట్, పాపము చేసే విధానాలు, అన్య ఆచారాలని మనం ఫాలో అయ్యే విధానాలు. చూడండి, నిజమైన క్రైస్తవుడు కాదా అని చూడాలంటే పెళ్ళిళ్ళ సమయంలో చూస్తే తెలిసిపోతుంది. హల్లెలూయా. రైట్, హల్లెలూయా. రైట్, జీవితము రక్షించబడ్డాము, సంఘానికి వస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కానీ రిడెండెంట్ ప్యాటర్న్స్ ఇన్ అవర్ లైఫ్, కొన్ని పాపాలు అలాగా అంటానే ఉన్నాయి. రక్షించబడ్డావు కానీ నీ నోరు మంచిది కాదు. ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తావు, బయటకు వెళ్ళి అదే నోటితో బూతులు మాట్లాడతావు, నీ స్నేహితులతో మాట్లాడొచ్చు. రైట్, ఏదైనా గొడవల్లో మాట్లాడొచ్చు. నేను చెప్తుంది అర్థమైతే ఒకసారి హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. దెర్ ఆర్ సమ్ సిన్ ప్యాటర్న్స్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు అందరము ఇజ్రాయెల్ లాగా సంఘంలోనికి వచ్చినప్పటికీ మనలో యాకోబు అనేవాడు ఇంకా మిగిలి ఉన్నాడు. దేవుడు అందుకే ఏమని పిలుస్తున్నాడంటే, చదవండి 46:1-2. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. దేవుడు అదే పిలుస్తున్నాడు మనల్ని ఈ దినాన, యాకోబు అని తన ప్రజలమైన మనల్ని, ఇజ్రాయేల్ని దేవుడు ఈ దినం అదే పిలుస్తున్నాడమ్మా. దెర్ ఆర్ సమ్ సిన్ ప్యాటర్న్స్. కొన్ని తీసేద్దాం అనుకుంటున్నావు, కానీ కొన్ని ఉండిపోతున్నాయి. దేవుడు ఆ భారాన్ని తొలగిస్తాడు ఈ దినాన, నేను చెప్తున్నాను. ఆమేన్, నమ్మిన వారు. రైట్, కొన్ని చేయొద్దు అనుకుంటున్నావు కానీ చేస్తున్నావు, కానీ దేవుడు ఈ దినాన అలాంటివి తీసివేయబోతున్నాడు. ఆమేన్ చెప్తారా? కొన్ని సిన్స్ ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. వదిలేసినవి మళ్ళీ వస్తూ ఉన్నాయి. అందుకు దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, యాకోబు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు మనకు మామూలుగా చెప్పబడింది ఏంటంటే, ఇదిగో నువ్వు ఒక నూతన సృష్టి. రైట్, ఈ దినం నుంచి నువ్వు పాపము మానేస్తున్నావు. రైట్, పాపం యొక్క పర్యావసానాలు కూడా దేవుడు తీసేస్తున్నాడు. ఈ పాపము అనే శక్తి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. అతిక్రమం చేస్తే పాపం యొక్క జీతము మరణము. కానీ నువ్వు ఈ దినాన్న క్రీస్తును అంగీకరించావు కాబట్టి, రైట్, ఆ మరణానికి నువ్వు లోన్నావు. అంటే నువ్వు నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళవు. ఇవన్నీ చెబుతున్నప్పటికీ మన జీవితంలో కొన్ని మిగిలిపోతాయి. మొన్న నాకు చాలా, అంటే క్రైస్తవ ప్రపంచానికి, ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశం అంతా, ఈవెన్ బయట దేశాలకు కూడా, ప్రవీణ్ పగడాల గారి ఆ మరణం ఇప్పటికి కూడా అది మిస్టరీగానే ఉంది. నేను అంటున్నాను, దేవుడు వారికి న్యాయం చేయను గాక. రైట్, వెంజన్స్ ఈజ్ మైన్ సేస్ ద లార్డ్. అంటే వెంజన్స్ ఈజ్ మైన్ అంటే ప్రతీకారము, పగ దేవుడు తీర్చుకుంటాడు. ఆమె ఏం చెప్దామా? ఆమె రైట్. మనము కొంతమంది ఎలా ఉంటారంటే, రైట్, ఆ డిబేట్స్ అవుతున్నప్పుడు ఆయనని హత్య చేశారని కొంతమంది అంటున్నారు, యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. రాధా మనోహర్ కాదు, తెలుసమ్మా నీకు? ఆయన కాదు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు. కరుణాకర్ కాదు, ఇంకొక ఆయన. షఫీ కాదు, ఇంకొక ఆయన ఉన్నాడమ్మా. స్క్రీన్ షాట్ కూడా ఉండాలి నా. ఆయన తాగి చచ్చిపోయాడని ఒక ఆయన పెట్టాడు వెంటనే. అలా పెట్టినప్పుడు వినండి, నేను జాగ్రత్తగా ఎక్కడికి వెళ్తున్నాను. అలా పెట్టినప్పుడు మనం కింద కమెంట్స్ ఏం పెడతాం? క్రైస్తవులం కాబట్టి ఇలాంటి మాటలు, ప్రతీకారం తీర్చుకునేవాడు మా దేవుడు. అర్థమవుతుందా? తాగలేదు,
హత్య చేశారు అని క్రిస్టియన్స్ మామూలుగా నేను చెప్తున్నాను కదా, ఈ యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నారు అందరూ, రైట్? నా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తే అదే వస్తుంది అనమాట. అవే న్యూస్లు ఉంటాయి, ఒక 5-6 విండోస్ కూడా అవే ఉంటాయి, రైట్? అయితే కింద కమెంట్స్లో దేవుడు పగ తీర్చుకుంటాడు, లేకపోతే ఎవరైనా మనకి ప్రతికూలంగా ఒక కమెంట్ పెట్టారనుకోండి, మేమే చంపేశామంటే ఇంకొకటి ఏం పెడతాడంటే నేను నిన్ను వదలని పెడతాడు మనోడు, రైట్? ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది. ఆయన ఎవరో ఒక ఆయన బాగా మాట్లాడారండి లైవ్లో, మనకు పేర్లు గుర్తుండ వచ్చింది బాధ, గెడ్డం వేసుకొని ఒక కుర్రోడు డిబేట్స్లో ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం పేరమ్మా? దర్శన కాదు, చెప్పు. జాన్ పాల్ గారా? కాదు, ఇంకొక ఆయన, ఒకటే పేరు ఉంటుంది చిన్నది. జేమ్స్ గారు కాదు, ఇంకొక పేరు. బాగా ఫోర్స్గా మాట్లాడతారు ఆయన డిబేట్స్లో కూడా. అజయ్ పాల్ కదా? అజయ్ పాలా? అజయ్ బాబు, రైట్? వాళ్ళు అలా వీడియోస్ పెడతా ఉంటే సపోర్ట్కి మనం కింద పెడతా ఉంటాం. కానీ మనము అవతల వాళ్ళని, అంటే ఈ ముస్లింలు కానివ్వండి, హైందవులను కానివ్వండి, వేలెత్తి చూపిస్తాం, ఇది మీరే చేశారు, మీ వాళ్ళు చేశారు, రాధా మనోహర్ ఇలా అన్నాడు, కరుణాకర్ చూసుకుని ఇలా ఇలా అంటున్నప్పుడు మనం మర్చిపోయేది ఏంటి తెలుసా? మనలో యాకోబు ఉన్నాడని. అర్థమవుతుందా? నువ్వు ఇజ్రాయేలువే, రక్షించబడ్డావు, రక్షించబడి చర్చకు వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, రైట్? కానీ నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు యాకోబు కూడా లోపలికి వస్తున్నాడు, నువ్వు మర్చిపోతున్నావా? నీలో యాకోబు ఉన్నాడు, నీలో మోసగాడు ఉన్నాడు, నీలో తప్పులు చేసిన వాడు ఉన్నాడు, రక్షించబడినప్పటికీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ జడ్జింగ్ అదర్స్. ఇతరుల మీద మనం వేలెత్తి చూపించట్లేదా? నేను అర్థమైంది, నేను చెప్తున్నది అర్థమైతే ఒకసారి హల్లెలూయా అంటారా? అంటే మనలోనే లోపాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే రైట్ ఎమోషన్స్ వస్తాయి. ఎంత భయంకరమైన విషయం అండి ఒకవేళ అది హత్య అయితే. ఎస్, ఎవరు ఒప్పుకోము దానికి, చట్టాలు ఉన్నాయి. ఒకవేళ చట్టాల వల్ల మనకి న్యాయం జరగకపోతే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమె చెప్దాం ఒకసారి. కానీ నేనేమన్నానంటే మనలోనే ఇజ్రాయేల్ అయిన మనలోనే, రక్షింపబడిన మనలోనే యాకోబు యాకోబు అని ఒక స్వరం వినిపిస్తూ ఉంది. మనలో తప్పులున్నాయి, మనం ఇతరుల మీద న్యాయం తీరుస్తున్నాం. హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైతే హల్లెలూయా. ఈ దినం అందరం కూడా ఇజ్రాయేలుగా చేయబడ్డాం. ఆమేన్ చెప్దామా? అయితే మనతో పాటు యాకోబుని తీసుకొచ్చాము ఇది నాన్న. దేవుడు అంటున్నాడు ఆ యాకోబుని నేను తీసేస్తున్నాను అంటున్నాడు ఇది నాన్న. ఆమేన్ ఆమేన్. చూసారా, సైలెంట్ అయిపోయారు. పరిశుద్ధులు కదా మనము. చర్చ్ అయిపోగానే ఇంకా మన జీవితం మనదే. చర్చిలో ఇజ్రాయేలు, బయట ఆరాధనలో ఇజ్రాయేలు, ఆరాధన అయిపోగానే యాకోబు. కొంతమంది ఆరాధనలో కూడా యాకోబు, వాక్యంలో ఇజ్రాయేలు. చెప్తుంది అర్థమవుతుందా మీకు? రైట్? వి ఆల్ హ్యావ్ జేకబ్ ఇన్ us. అందరిలో కూడా ప్రియులారా, సంఘం అనేది పరిశుద్ధులు ఉండే స్థలం కాదు. నేను చెప్తున్నాను, సంఘము అట్లీస్ట్ సియోను సువార్త సంఘము ఒక హాస్పిటల్ లాంటిది. బాధలతో వస్తారు, బాధలు తీర్చుకొని వెళ్ళిపోతారు. ఆమేన్ హల్లెలూయా. అవసరతతో వస్తారు, అవసరతలు తీర్చబడి వెళ్ళిపోతారు. ఆమేన్. నిరుత్సాహంతో వస్తారు, సంతోషంతో తిరిగి వెళ్తారు. వినండి జాగ్రత్తగా, జాబ్స్ లేకుండా వస్తారు, జాబ్స్తో తిరిగి వెళ్తారు. గట్టిగా ఆమేన్, కమాన్ హల్లెలూయా హల్లెలూయా. వ్యాధితో వస్తారు, స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తారు. ఆమేన్ హల్లెలూయా. చర్చికి వచ్చినప్పుడు పరిశుద్ధుల్లాగా యాక్ట్ చేయాల్సిన పని లేదు. దేవుడు అంటాడు కమ్ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఉన్న పాటునరా. హల్లెలూయా. కొంతమందితో మాట్లాడుతూ ఉంటే, నా ఎక్స్పీరియన్స్ కూడా అంతే, కొంతమందితో మాట్లాడుతూ ఉంటే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే ఆయన లో ఉన్న ఆ భారము ద్వారా మాట్లాడాడు. నాకు ఈ కష్టం ఉంది, లేకపోతే ఇలాగుంది,
కాదు. మళ్ళీ అదే వ్యక్తిని ఒక సంవత్సరం తర్వాత మీరు కలిస్తే ఆ మాటలు ఏవి ఉండవు. అప్పుడు అర్థమవుతుంది, ఓకే అప్పుడు మాట్లాడింది బాధలో మాట్లాడాడు, అప్పుడు మాట్లాడింది భారంలో మాట్లాడాడు, ప్రయాసలో మాట్లాడాడు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ యాకోబు ఈ ప్రయాణంలో యాంగ్షియస్ అండ్ ఎగ్జైటెడ్. ఒక పక్కన సంపత్ గారు, ప్రైజ్ ది లార్డ్. అశోక్ వచ్చాడా? రాలేదా? రాడంట అత్తగారింటి నుంచి. మన నకరేకల విషయం చూడండి ఈ వారం. రైట్. అయితే ఒక పక్కన యాంగ్షియస్గా ఉన్నాడు, ఒక పక్కన ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఒక పక్కన వినండి, కొడుకుని చూడాలని ఆశ, 22 సంవత్సరాల భారము తీరిపోతుంది అని ఆశ. 22 సంవత్సరాలు నాకు తెలిసి ప్రతి ఒక్క దినము కూడా కొడుకుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడు. మనం మర్చిపోయినా కూడా మన ఇంట్లో చిత్రపటాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. రైట్. ఫోటోలు పెట్టి దండేస్తారు కదా, మంచిదే, చనిపోయేవారిని జ్ఞాపకం చేసుకుని మన కుటుంబీకులు కాబట్టి. రైట్. ఎంత ప్రేమించాడంటే ప్రియులారా, విన్నారా? 22 సంవత్సరాల క్రితము ఆ సహోదరులు తెచ్చిన ఆ పై వస్త్రపు అంగీని అలాగే దాచుకున్నాడు యాకోబు. అంటే ప్రతి దినం తన కొడుకు కొరకు ఎంతగా ఏడ్చుంటాడో మీకు అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే, నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉంటే, నేనేది నీ కొడుకు వెళ్ళిపోయి 22 సంవత్సరాల క్రితం రాదు, కానీ భారము కలిగిన స్థితిలో ఉంటే, కొన్ని విషయాల గురించి నువ్వు యు బీన్ ప్రేయింగ్, నీ భర్త గురించి ప్రార్థిస్తూ ఉన్నావు, నీ కుమారుల గురించి ప్రార్థిస్తూ ఉన్నావు, నీ కుమార్తె జీవితం గురించి ప్రార్థిస్తూ ఉన్నావు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. రైట్. నేనేమంటున్నానంటే, గాడ్ ఈజ్ సెండింగ్ అ గుడ్ న్యూస్ ఆన్ యువర్ వే. దేవుడు నీకు ఒక మంచి వార్త పంపబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, అలాగే నీ వ్యాపారం గురించి, వాట్ ఎవర్ నీకు ఏది కలవర పెడుతుందో, నిన్ను ఏది ఇబ్బంది పెడుతుందో, దేవుడు, నేను ప్రార్థిస్తున్నాను, ఐ ప్రొఫెసై, యేసు నామములో ప్రవచిస్తున్నాను, ఒక మంచి వర్తమానం నీకు ఈ దినము వచ్చునుగాక. రేపనట్లేదు, ఈ దినము వచ్చునుగాక. హల్లెలూయా. ఏ రోజో తెలియదు. ఇలాగే ప్రాఫెసీ చేసినప్పుడు ఫ్రైడే ఒక టిఫిన్స్ పెట్టాము. ఆ రోజు మనం ఏ రోజు? అది హోలీ రోజు, హోలీ ఫ్రైడే, పరిశుద్ధ శుక్రవారం రోజు, హోలీ ఫ్రైడే కదండి. ఇలాగే చెప్పినప్పుడు ప్రేయర్ అయ్యే లోపు ఒక సహోదరు వచ్చి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టే నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని అని అంటారు. నేనేమంటున్నానంటే, నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఈ దినమే, ఏ దినము? 1 2 3 నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావు, దేని గురించి అయితే భారం కలిగినావు, దేని గురించి అయితే కన్నీరు కార్చున్నావు, ఆమేన్ చెప్తారా? రైట్. దేవుడు వాటికి జవాబు దయచేయునుగాక. నేను రేపు ఎల్లుండి గురించి మాట్లాడ, ఈ దినమే యేసు నామములో నీకు విమోచనము కలుగునుగాక చెప్పాక, ఈ ప్రయాణంలో 4 సంగతులు యాకోబు చేశాడు. రైట్. నీ ప్రయాణంలో కూడా ఈ 4 నువ్వు చేస్తే నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. మొదటిది ఏంటంటే, యాకోబు 22 సంవత్సరాలు ఒక భారమును మోస్తా ఉన్నాడు. చెప్పండి, ఏం మోస్తున్నాడు? గట్టిగా 1 2 3. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఏంటి తెలుసా ఈ భారము? ఒకటి, కొడుకు లేడు. 22 సంవత్సరాలు అంగీని పట్టుకొని ఉన్నాడు. ఈ బాధ మాత్రమే కాదు, కానీ దేవుని వాగ్దానం ఇజ్రాయెల్ మీద ఉంది. 1 2 3 చెప్దాం వాగ్దానం అని. రైట్. ఇజ్రాయెల్ నుంచి 12 గోత్రాలు బయటికి రావాలి. రైట్. అర్థమవుతుందా మీకు? దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము, దేవుడిచ్చిన ఆ వాగ్దాన భూమిలో 12 గోత్రాలు కూడా అది స్వతంత్రించుకోవాలి. ఆమేన్ చెప్తారు ఒకసారి? హల్లెలూయా. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాగ్దానము నెరవేరదు అనే టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నది 11 మంది కాబట్టి, 12వాడు లేడు. మీకు అర్థమవుతుందా ఎంత భారంగా ఉన్నాడు? కొడుకు లేడు. రైట్. కొడుకు లేనందుకు శారీరకంగా బాధ, ఈ ముసలితనంలో బాధ. అదే కాదు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు, ఇస్సాక్ ఇచ్చాడు, తర్వాత యాకోబుకి అదే వాగ్దానం ఇచ్చాడు. యాకోబుకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు, కానీ దాన్ని నెరవేర్పు జరగడానికి యోసేపు ఉండాలి. కానీ ఆ సమయంలో యోసేపు లేడు. అయితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, చూస్తున్న వాస్తవికమైన స్థితి ఒకటి, ఈ దినము నువ్వు చూస్తున్న స్థితి ఒకటి, వాగ్దానం ఇంకోటి కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు నిన్ను నీ వాగ్దానంలోనికి నడిపించబోతున్నాడు. నేను చెప్పింది అర్థమైతే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకోబు యొక్క భారం ఇది.
ఇజ్రాయెల్ యొక్క భారం ఇది. కుమారుడు లేడు, సరే అది పక్కన పెడితే దేవుని వాగ్దానం నెరవేరుతుందో లేదో కూడా తెలియదు. భూమిని ఇస్తానన్నాడు యాకోబు. బేతేలు దగ్గర ఉన్నప్పుడు ఆ నిచ్చెనలో దూతల పైకి కిందికి ఎక్కుతా దిగుతా ఉన్నారు. ఎక్కుతా దిగుతా ఉంటే తర్వాత ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టినప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు, నువ్వు నిల్చున్న స్థలాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. కానీ స్థితి చూస్తే అలాగ లేదు. మొత్తము ఆ బ్లెస్సింగ్, మొత్తము ఆ ఆశీర్వాదము కూడా జరిగే స్థితి కనబడట్లేదు. నేనేమంటున్నానంటే నీ భారం అన్నీ కూడా దేవుడు తీసివేయను గాక. రైట్, జాకబ్ టెన్షన్ పడ్డాడు, రైట్, కలవరపడ్డాడు. నీ కలవరం అంతా దేవుడు తీసేయను గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, యాకోబు వాగ్దానము నెరవేరుతుందో లేదో అని టెన్షన్ పడ్డాడు. కానీ దేవుడు ఆ వాగ్దానంలోనికి యాకోబుని అడుగు పెట్టింపజేశాడు. నేనేమంటున్నానంటే నీ వాగ్దానంలోనికి దేవుడు నిన్ను అడుగు పెట్టింపజేయను గాక. కొంతమందికి స్వస్థత పట్ల వాగ్దానాలు ఉన్నాయి, కొంతమందికి వ్యాపారాల పట్ల ఉన్నాయి, కొంతమందికి భర్త పట్ల, భార్య పట్ల, వాట్ ఎవర్ ప్రామిస్ హీ హ్యాస్ ఫర్ యూ, ఏ వాగ్దానము దేవుడు నీకు ఇచ్చినా యేసు నామములో అది నెరవేర్చబడును గాక. రైట్, ఈ భారములు చూసారా, ఈ భారములు, ఇలాంటి భారాలు, వ్యాపారం గురించి, కుటుంబం గురించి, ఇవన్నీ నీ మనసులో ఉండాలి అన్నది ఆ సాతానుగాడి పన్నాగం. హల్లెలూయా. ఒకసారి చదవండి 29:11 ఇర్మియా, క్లియర్గా చదువుదాం. డెవిల్ వాంట్స్ టు కీప్ యు ఆక్యుపైడ్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను కలిసి అక్కడ టీవీ చూసి చదవడం అందరు తీయక్కర్లేదు. 1 2 3 గో. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చాలు. ఫస్ట్ పార్ట్ ఏముంది? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను. అక్కడ యాకోబుకు కూడా అంటే దేవుడు నాకు ఈ వాగ్దానము ఇచ్చాడు. కానీ వాగ్దానం ఇచ్చాడు కానీ కొడుకు లేడు. వాగ్దానం ఇచ్చాడు కానీ ముసలోడు అయిపోయాడు. తమ్ముడినే అమ్మేశారు, అమ్మేసి చచ్చిపోయాడు అని చెప్పారు. యాకోబుకి క్లారిటీ లేదు. వాక్యం ఏమంటుంది? రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున. చదువుదామా? 1 2 3. రాబో కాలమందు అవి చెప్పండి. అవి సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. అపవాది ఏం చేయాలనుకుంటాడు తెలుసా? యాకోబు కొడుకు లేడుగా, బేతేల్లో ప్రార్థించావు, కలలుగా అన్నావు, నీ జీవితము ఒక మోసగాడి జీవితము. అరే, నువ్వు సొంత అన్ననే మోసం చేసావు. అబ్బా, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. సొంత అన్నను మోసం చేశాడు, కొడుకుల చేత మోసం చేయబడ్డాడు. కాబట్టి ఎవరు మోసం చేయకండి. రైట్, అపవాది ఒక సైడ్ నుంచి చెప్తా ఉంది, బేతేల్లో దేవుని దర్శనం కలగగానే నువ్వు పరిశుద్ధుడు అనుకున్నావా? దేవుడు ఆ రోజు ఒక వాగ్దానం ఇచ్చాడు, అది జరిగిపోతుంది అనుకున్నావా? చూడు, నీ కుమారుడే ఎప్పుడు లేడు. నువ్వు ఎంతగానో ప్రేమించావు కదా. వినండి, నువ్వు ఎంతగానో ప్రేమించావు కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. మరి నువ్వు ఎంతగానో ప్రేమించిన కుమారుడు నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు వాడు చనిపోయాడు కదా, మిగతా కుమారులు నిన్ను మోసం చేశారు కదా. అపవాది ఇలాంటివన్నీ మీ మనస్సులో, ఆ దినం యాకోబు మనస్సులో ఉంచి నిరీక్షణ కలుగునట్లు చేయకుండా అసమాధానం కలుగునట్లు చేస్తుంది. అలాగే హానికరమైనవిగా అవి చూపిస్తుంది. అర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా. యాకోబు జీవితంలో జరుగుతున్నది అదే. ఒక ఫేజ్, ఒక డిఫరెంట్ ఫేజ్. వాగ్దానములు ఒక పక్క, వాస్తవికమైన జీవితం ఒక పక్క. నేను అంటున్నాను, నువ్వు కూడా రైట్ చర్చ్కి వచ్చినప్పుడు అల్లా రైట్ నువ్వు యూ విల్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ వర్డ్. పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, వెరీ గుడ్, ఇది నా కోసమే. ఆరాధనలో గట్టిగా హాల్లో ఉంటే గట్టిగా ఆమెనంటో మళ్ళీ ఇంటికి వెళ్ళగానే యథాస్థితి అంతే, మళ్ళీ నార్మల్. వాగ్దానం మర్చిపోతావు, ఆరాధన మర్చిపోతావు, మళ్ళీ ఆదివారం వరకు దేవుడు నీకు గుర్తురాడు. అందుకే ఆదివారం వరకు దేవుడు ఎందుకు గుర్తురాడు అని నన్ను తెలుసా? ఎందుకంటే నువ్వు ఫ్రైడే కనిపించావు కాబట్టి. నాకు దేవుడు గుర్తొస్తాడంటే రా, మరి సంఘానికి రా. పొద్దున్న 5:30కి ఏమి చేస్తారో నాకు తెలీదు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. చదవండి ఒకసారి మళ్ళీ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను, అవి రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ కావు. హల్లెలూయా, హల్లెలూయా. అటు
తన కుమారుల్ని నమ్మలేడు. మనసులో చిన్నిపాటి ఆశ, నిరీక్షణ ఉంది, కొడుకుని చూడాలి, యోసేపుని చూడాలని. కానీ అదే సమయంలో మనసులో ఒక గొప్ప భారము. 27 అంటాడు, 45:27లో, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. మళ్ళీ చదువుదాం అది 45:27. అప్పుడు అందరూ అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలు అన్నిటినీ అతనితో చెప్పిరి. చూడండి, అదే సహోదరులు, అవే మాటలు, ఒకసారి ప్రతికూలంగా, ఒకసారి అనుకూలంగా. ఆశ ఉంది లోపల, వెళ్ళాలా వద్దా అనే. వీళ్ళు మామూలు కొడుకులు కాదు. వీళ్ళు ఎవరు చెప్పండి, చెప్పండి. ఆ 3 DNK. మీరే నన్ను తిట్టలేదు, మిమ్మల్ని తిట్టలేదు, చెప్పండి, పర్లేదు. మా నాన్నగారు నన్ను అలాగే పిలిచేవారు, మీకు తెలియదు చాలామందికి. ముద్దుగా పిలిచేవారు. నిజంగా అమ్మా, రే DNK ఎక్కడున్నావురా, సీరియస్గా. నేను చిన్నప్పుడు ఏంటి అంటే 10th వరకు, ఆ టైం వరకు లేండి. ఓకే, వీళ్ళని నమ్మాలా నమ్మకూడదా అని ఆ కలవరంలో ఉన్నప్పుడు దేవుడు ఎవిడెన్స్ అంటే ఆధారమా? కోర్టులో ఎవిడెన్స్ పెడతారుగా, సాక్ష్యం, అది విట్నెస్. ఎవిడెన్స్ ఆధారమేనా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి రుజువును. దేవుడు ఒక రుజువు, దేవుడు ఒక ఒక రుజువు ఇస్ కరెక్ట్, ఎవిడెన్స్. ఓకే, దేవుడు ఒక ఆధారాన్ని యాకోబుకి చూపించాడు. నేనేమంటున్నానంటే, వినండి జాగ్రత్తగా. నువ్వు కలవరపడుతున్నప్పుడు, డబుల్ మైండ్లో ఉన్నప్పుడు, చేయాలా వద్దా అన్నప్పుడు, వెళ్ళాలా వద్దా అన్నప్పుడు, నా ప్రార్థన నా ఆశ, దేవుని చిత్తం ఏంటి తెలుసా? దేవుడు నీకు ఒక రుజువు చూపించును గాక. కమన్, ఆమేన్, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రైట్. అప్పుడు ఒక వార్త విన్నాడు. ఆ వార్త 27లో ఇందాక మనం చదివింది ఏముందంటే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలు అన్నిటినీ అతనితో చెప్పారు. రైట్. అతడితో చెప్పినప్పుడు అతడు నిశ్చేష్టుడు అయిపోయాడు. అరే ఏంటి, చనిపోయినోడు ఇంకా బ్రతికున్నాడా? నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఇంతగా కన్నీరు కారుస్తున్నాను, ప్రతిరోజు నా కుమారుడు ముఖము నా మీదే ఉన్నది. నేనేమంటున్నానంటే, ప్రతిరోజు నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో, దేని గురించి అయితే దర్శనం పొందుతున్నావో, దేని గురించి అయితే ఆశపడుతున్నావో, యేసు నామములో అది నీకు దయచేయబడును గాక. నేనేమంటానంటే, అది రుజువుతో సహా దయచేయబడును గాక. రైట్. దేవుడు ఒక రుజువు పంపించాడు. అతడు తన్ను చదవండి. తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లి. మరి ఒకసారి 1 2 3. అతడు, అందరం 1 2 3. అతడు లేదు, గట్టిగా చదవాలి. 1 2 3. మీరు సిలో ఉన్నారు, ఏ పిచ్లో చదవాలి మీరు? నాన్న సి ఆగిపోయిందా? ఆన్ చేయి. సిలో ఉన్నారు, ఎక్కడో కిందకున్నారు, మీరు గట్టిగా చదవాలి. ఫస్ట్ నుంచి చదువుదామా? అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు యోసేపు పంపిన ఏం చూశాడంట? గట్టిగా చెప్దాం, ఏం చూశాడు? యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము. దేవుడు మాట చేత మొదట మాట్లాడాడు. కుమారులు వచ్చి మాట చెప్పారు, నమ్మాలో లేదో తెలీదు. కాబట్టి దేవుడు రుజువుగా ఏం పంపాడంటే, ఫరో పంపిన బండ్లను పంపినాడు. ఆమేన్ చెప్దామా? ఇక్కడ ఇది ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు తెలుసా? నీ శత్రువుల ఎదుట నీకు ఏం సిద్ధపరుస్తానన్నాడు దేవుడు. ఫరో శత్రువు, ఫరో అపవాదికి సంబంధించిన వాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీ ఆశని తీర్చడానికి అపవాదిని లేకపోతే శత్రువుని కూడా ఉపయోగించుకొని పోవచ్చున్నాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీ కొరకు బండ్లను సిద్ధము చేసి ఉన్నాడు.
రైట్, ఇప్పటి వరకు భారము ఉంది, ఇప్పటి వరకు ఆశలు నెరవేరలేదు, బాధలు, నష్టాలు, కుటుంబ సమస్యలు, వినండి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు. కానీ ఈ దినము దేవుడు నీకు ఒక రుజువు పంపబోచున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు బండ్లను పంపబోచున్నాడు. 1 2 3 చెప్దామా? దేవుడు నా కొరకు బండ్లను పంపుచున్నాడు. ఏం పంపుతున్నాడు? బండ్లను. పక్కలతో చెప్తాను, దేవుడు నీ కొరకు బండిని పంపిస్తున్నాడని చెప్పండి. 1 2 3 గో. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నీ భారం మీద, దేవుడు పంపే బండి మీద. ఈజ్ యువర్ ఫెయిత్ ఆన్ యువర్ బర్డెన్ ఆర్ ఆన్ వాట్ గాడ్ ఈస్ సెండింగ్ ఫర్ యూ టుడే? నీ విశ్వాసము నీ భారం మీద, కష్టం మీద, నష్టం మీద, ప్రతికూల స్థితి మీద, ఫెయిల్యూర్స్ మీద, అడిక్షన్స్ మీద, అలవాట్ల మీద. కొంతమందికి సిగరెట్ అలవాటు, కొంతమందికి మందు అలవాటు, కొంతమందికి డ్రగ్స్ అలవాటు, కొంతమందికి డ్యాన్సులు అలవాట్లు ఉంటాయి, రైట్, సినిమా డ్యాన్సులు అలవాట్లు ఉంటాయి, కొంతమందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి రీల్స్ అదే పదే 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 రాత్రి 10 కూర్చుంటారు, మళ్ళీ ఆ ఫోన్ నుంచి బయటకు వచ్చేసరికి 2 అయిపోతుంది. ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ నిద్రలో కూడా ఇలా ఇలా అంటుంటుందేమో. అరే వద్దనుకున్నానే ఏమంటానంటే, ఏ చిన్న భారమైనా, ఏ పెద్ద భారమైనా యేసు నామములో అది దేవుడు తీసేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నీ విశ్వాసము భారం మీద, లేకపోతే దేవుడు నీ కొరకు పంపుచున్న బండ్ల మీద. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్, ఆత్మీయ నేత్రములు తెరిచి దేవుడు పంపిన ఆ బండ్లను ఒకసారి నువ్వు చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసావనన్నా? డి మేజర్. ఒంటరి పోరు విసిగించిన నన్ను తప్పు పట్టి, తర్వాత ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే. ఆమేన్. నేను నానులే, నేనంటే నీకు. యాకోబు 70 మంది పరివారం కలిగి ఉన్నవాడు. కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవరు, మనవరాళ్ళు. ఎంతమంది చెప్పండి? 70. గట్టిగా చెప్పాలి. వాళ్ళు ప్రాయమైన 70 మంది వెళ్ళారు ఐగుప్తుకి. కానీ యాకోబు ఒంటరివాడు. చుట్టూ మనుషులు ఉన్నారు, చుట్టూ డిఎన్కేస్ ఉన్నారు, రైట్. కానీ లోపల భారం ఉన్నది, లోపల ఏడుస్తున్నాడు, లోపల మండుతుంది, లోపల కుమారుని కోల్పోయాననే బాధ ఉంది. అలాంటి స్థితిలో ఉన్నవారు మన మధ్యలో ఉన్నారు. చుట్టూరు అందరూ ఉన్నారు, కుటుంబం ఉన్నది, అందరూ. బట్ బ్యాక్ ఎట్ హోమ్ ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒంటరి దానివా, ఒంటరి వాడివా? అలా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలి తెలుసా? నీ భారం దేవుని మీద వేసేయాలి. ఇది నాన్న, కొన్నిసార్లు తండ్రులను చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుందండి. అంటే కొంతమంది అందరు తల్లులు కూడా. కానీ తండ్రి బయటికి వెళ్ళి కష్టపడతా ఉంటాడు, రైట్. మన యవనస్తులందరూ మంచోళ్ళు, ఎవరు కూడా వృధా ఖర్చులు చేయరు. వృధా ఖర్చులు చేసినా వాళ్ళ సంపాదనతోనే చేసుకుంటారు మంచోళ్ళు. అక్కడ నేనేమంటున్నానంటే, యవనస్తులారా, మీరు చెప్తున్నాను కదా, ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ దశంభాగం ఇవ్వాలి, రెండోది సేవింగ్ స్టార్ట్ చేయాలి. అది 2000 అయినా పర్వాలేదు, 5000 అయినా పర్వాలేదు, కానీ నెల మీరు తీసి పక్కన పెట్టాలి. యేసునామములో జరుగును గాక. నేనంటే కాదు, మీరు ఆమెను అనుకోవాలంతే. యవనస్తులారా, రైట్. సేవింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. అయితే ఎక్కడున్నాను, తల్లులు కష్టపడి కొంతమందిని చూస్తూ ఉంటే, అమ్మో ఇంత ప్రేమ వీళ్ళకి పిల్లలంటే అని అనిపిస్తూ ఉంటుంది. సరే, యాకోబు అందరూ ఉన్న ఒంటరి వాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒంటరి వాడు ఎలాంటి వాడంట? 1000 మంది. ఆమె చెప్తారా ఆ మాట? నేను 1000 మందితో సమానమని. 1 2 3 గో. నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో కాదు మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా.
ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నా. స్కేల్ మారిపోయిందా? పడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటే. ఆమెన్ ఆమెన్. నేనంటే నీకు. అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట, దేవుడు మనల్ని ఎంతగా పట్టించుకుంటాడు తెలుసా? దేవుడు ఇవి కూడా లెక్క పెట్టాను అంటున్నాడు. కొద్దిగున్నా ఎక్కువ ఉన్నా. బాబురావు గారు, తక్కువ ఉన్నలు చూసి నవ్వుతున్నారు నన్ను. రాజు, ఇవి ఎన్నున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, చూడుము నీ తల వెంట్రుకలను కూడా దేవుడు లెక్క పెడతానన్నాడు, లెక్కించానన్నాడు. హల్లెలూయా చెప్దామా? నేను అంటాను, దేవుడు యాకోబు కొరకు బండి ఎందుకు పంపాలి? చెప్పండి, ఐడియా. కమాన్ అమ్మా. గుడ్స్ కాదు, గట్టిగా ప్రూఫ్. నువ్వేమన్నావు? ఎవిడెన్స్. ఓకే, ఇంకా రుజువు. ఇంకా నైస్. అదే చెప్పారు ముగ్గురు ఇంచుమించు. ఇంకా 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 ఆలోచిస్తారని. యాకోబు గురించి దేవుడు బండి ఎందుకు పంపినాడు? ఎందుకు చెప్పాలా? చెప్తే నాకేమిస్తారు? ఎందుకంటే దేవుడు యాకోబు యొక్క తల వెంట్రుకలు లెక్క పెట్టున్నాడు, నీవి నావి కూడా లెక్క పెట్టున్నాడు. కానీ దేవుడు హీ వాజ్ సో మైండ్ఫుల్ ఆఫ్ జాకబ్. యాకోబు గురించి ఎంతగా ఆలోచించాడంటే, యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చినప్పుడు ఒక విషయం జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? దూతతో, దేవునితో యాకోబు పోరాడినప్పుడు యాకోబు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు, హల్లెలూయా, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో? రైట్. దేవుడు తెలుసు యాకోబు దూర ప్రయాణం నడవలేడని. ఆమేన్ చెప్తాం. ఓకే, అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? యాకోబు, నువ్వు నడవాల్సిన పని లేదు. ఆమేన్. రైట్. నేను నీ కొరకు బండ్లను పంపుచున్నాను. చెప్పండి ఇప్పుడు, దేవుడు నా కొరకు బండ్లను పంపుచున్నాడు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. నేను చెప్తున్నాను, దేవుడు పంపు బండి మీద నువ్వు వెళ్ళిపోతావు. ఆమేన్. గట్టిగా ఆమేన్ ఆమేన్ చెప్పండి. దేవుడు నా కొరకు బండ్లను పంపుతున్నాడు అని. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ కొరకు బండ్లను పంపుచున్నాడు అని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఉంటాడు అతడు 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 తన్ను ఎక్కించుకొని పోవుటకు, టు క్యారీ హిమ్, ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అనే యాకోబు ఏమైందంట? ప్రాణము తెప్పరిల్లని. చెప్దాం, ఏం తెప్పరిల్లిందంట? ప్రాణము. దేవుడు మీ ప్రాణములను తెప్పరిల్ల చేయునుగాక. ప్రాణములు తెప్పరిల్ల చేయడం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఫుల్గా దూపైంది అనుకోండి, దాహమైంది అనుకోండి, రైట్, దాహం అయితే ఎప్పుడైతే పరిగెట్టుకుంటూ వచ్చి మంచి చల్ల నీళ్ళు తాగుతామో ఏం జరుగుతుంది? అనిపిస్తుంది. చూసారా? వాటర్ ఇస్ ద మోస్ట్ టేస్టియస్ట్ థింగ్ ఆన్ ది ఎర్త్. ఈ భూమిలో ఏదైనా రుచికరమైన తాగేది ఉందంటే అది మంచినీళ్ళే. ఏమవుతుంది? ఒకేసారి మొత్తం ఓపికంతా తిరిగి వచ్చేస్తుంది కదా, హాయిగా ఉంటుంది కదా. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు నీ ప్రాణంను ఆ విధంగా చేయబోచున్నాడు. అందుకే కీర్తనకారుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ దినము ఆ డోర్లో నుంచి వచ్చినప్పుడు, ఈ డోర్లో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక ఆశ కలిగి వచ్చావు. దేవుడు అంటున్నాడు, నీ ఆశను నేను తీరుస్తాను అంటున్నాడు. వచ్చినప్పుడు నువ్వు యాకోబుతో పాటు వచ్చావు, కొన్ని భారములతో వచ్చావు. దేవుడు అంటున్నాడు, నేను నీ భారములు తీసివేయించున్నాను అంటున్నాడు. ఎలాగ తీసివేస్తాను తెలుసా? మామూలుగా తీసివేయను, కానీ నీ కొరకు నేను బండ్లను పంపుచున్నాను అంటున్నాడు దేవుడు. God is sending some vehicles. God is sending some, ఇంగ్లీష్లో అంటాడు, wagons. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా హల్లెలూయా. రైట్. తర్వాత చదవమ్మా. అతడు తను ఎక్కించుకొని 46 మొదటి వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ 46 మొదటి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినది, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై, మొదటిది భారము, రెండోది బండి. చెప్పండి, మొదటిది ఏంటి? భారం దేవుడు తీసేస్తాడు. రెండోది బండి ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకోడు దేవుడు, పరలోకంలో పెట్టుకోడు. దేవుడు ఏం చేస్తాడు? ఆ బండిని నీ కొరకు పంపుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పంపిన బండి
ఫరో బండి, శత్రువు యొక్క బండి. ఇక్కడ చూడండి దేవుని చిత్తం ఎలా ఉందంటే, ఒక పక్కన 22 సంవత్సరాలు యాకోబు బాధపడతానే ఉన్నాడు. ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? యోసేపు గురించి, కుమారుడు గురించి. అది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇది హెడ్స్. కానీ టైల్స్లో ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు యోసేపుకు తోడై అన్నాడు. ఆ గుంట నుంచి వచ్చాడు, అమ్మవేయబడ్డాడు, పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, చెరసాలు వేయబడ్డాడు. ఈ 22 సంవత్సరాలు కూడా దేవుడు మాత్రము తన చిత్తాన్ని జరిగిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. యవనస్తులారా, మీ గురించి మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నేను చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేసే తల్లే ఉంటుందో, ప్రార్థన చేసే తల్లి కన్నా ప్రార్థన చేసే తండ్రి ఉంటాడో, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. రైట్? హల్లెలూయా. వీఆర్ సో బిజీ విత్ అవర్ బిజినెసెస్, విత్ అవర్ జాబ్స్, విత్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మన వ్యాపారాలు, మన ఇతర పనులు, మన ఉద్యోగాలు. పురుషులారా, రైట్, రిటైర్ అయిపోయి నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేసే తండ్రి ఉంటాడో, నేను చెప్తున్నాను మరొకసారి, ప్రార్థన చేసే స్త్రీలందరూ చెప్తున్నారు ఇప్పుడు, ప్రార్థన చేసే తండ్రి ఉంటాడో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నేను చెప్తున్నాను. రైట్? నేను అనుకుంటున్నాను, యోసేపు 22 సంవత్సరాలు బాధపడతానే ఉన్నాడు, కానీ తన మనస్సు పగులుతానే ఉంది. దేవుని దగ్గర ఒక బలియాగంలాగా పెడతానే ఉన్నాడు. నేను అంటాను, వినండి జాగ్రత్తగా. రైట్? యోసేపు 22 సంవత్సరాలు దేవుడు అతనికి తోడై ఉండి ఆ స్టేటస్కి వెళ్ళాడు, ప్రైమ్ మినిస్టర్ స్టేటస్కి వెళ్ళాడు, రాజు తర్వాత రాజు స్టేటస్కి వెళ్ళాడంటే, ఒకటి దేవుని వాగ్దానము, రెండోది యాకోబు ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటాడు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. దేవుడు కన్నీటిని అలక్ష్యము చేయడు అంటాడు. రైట్? నీ కన్నీటిని నేను నా అరచేతుల్లో పట్టుకుంటానన్నాడు వాక్యంలో. హల్లెలూయా చెప్తారు ఒకసారి. రైట్? కొన్నిసార్లు నోటి నుంచి మాట రాకపోయినా నీ హృదయం పగిలినప్పుడు దేవుడు ఆ హృదయం పగిలిన దాని నుంచి వచ్చిన ఆ భాష కూడా అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. అమ్మా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రైట్? నీ హృదయం పగులుతూ ఉంటుంది, నీకు ఏం చేయాలో తెలియదు, కానీ గాడ్ ఈవెన్ అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. పగిలిన గుండెలను అతికించగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ఏం చేశాడు? ప్రయాణమై బేర్షెబా. చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం అక్కడే బలిచ్చాడు, యాకోబు అక్కడే బలిచ్చాడు, అందుకే ఇస్సాకు అక్కడే బలిచ్చాడు. తర్వాత కుమారుడైన యాకోబు వచ్చాడు. ప్రయాణమై తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాడు. తన తండ్రి అయిన దేవునికి ఒక వార్త వచ్చింది, కుమారుడు బ్రతికాడు, ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. రెండోది, ఆ కుమారుడిని చూడడానికి శత్రురాజే, అన్యుడే తన బండ్లను పంపించాడు. రైట్? ఈ కార్యం జరగగానే మొదటిగా తను చేసింది ఏంటి తెలుసా? బేర్షెబాకు వెళ్ళి ఏమిచ్చాడట? బలులు అర్పించాడు. హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. దేవునికి బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించాడు. చెప్పండి, ఆరాధించడం అని. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆరాధన, వర్షిప్. బలులు ఇచ్చాడు. కనాన్ దేశంలో కరువు ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? అంతే కదా, కరువు ఉంది. ఇంకా 5 సంవత్సరాలు మిగిలి ఉంది ఆ కరువు అయిపోవడానికి. రైట్? కానీ యాకోబు ఏం చేశాడు? ఆ కరువులో తనకున్నది తెచ్చి దేవుని దగ్గర ఒక బలిగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలైన స్త్రీ ప్రవక్త వచ్చినప్పుడు ఒక బుడ్డ నూనె ఉంది, కొంచెం పిండి ఉంది. ఇంకా దయనీయమైన స్థితి. తినేసి చచ్చిపోదాం అనుకున్నారు. ఇంకెక్కువ రోజులు బతకం తను తన కుమారులు. రైట్? కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నీకున్నదే నాకు ఇమ్మన్నాడో మొత్తం తీసుకొచ్చి ఇచ్చింది. కరువు స్థితి అయినా ఇచ్చింది, ఆశీర్వదించబడింది. ఆమేన్. కమాన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? లేని స్థితి కానీ ఇచ్చింది. నేను ఏం చేస్తాను తెలుసా? మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్లు అన్నీ ఇచ్చేళ్ళండి. నేను కూడా మీ ఇంటికి వచ్చి మీకు కలిగినంత ఇవ్వండి. నవ్వుతున్నారేంటమ్మా? చాలామంది అడ్రస్లు నాకు తెలుసు, డోంట్ వరీ, చెప్పకుండా వస్తా.
నేనేమంటున్నానంటే బలి అర్పించడం అంటే ఎస్ తనకున్న దేవుడికి ఇచ్చాడు. రెండోది హీ గేవ్ ఇట్ సాక్రిఫిషియల్లీ. సాక్రిఫిషియల్లీ అంటే త్యాగపూరితముగా. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. వినండి, డబ్బు గురించి చెప్పట్లేదు నేను ఇప్పుడు. యుల్ బి హ్యాపీ నౌ. త్యాగపూరితంగా కొంతమంది కొన్ని ఈ దినం త్యాగం చేయాలి ఇక్కడ. హల్లెలూయా. యవనస్తులారా కొన్ని త్యాగం చేయాలి. స్త్రీలారా, పురుషులారా, సహోదరుల, సిస్టర్స్, బ్రదర్స్, అంకుల్స్, ఆంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు కొన్ని ఈ దినము దేవుని దగ్గర విడిచిపెట్టాలి. మేబీ అది నీకు చాలా ప్రియమైనది, కానీ వాక్యానికి విరుద్ధంగా ఉందేమో, అది ఈ దినం తీసివేయాలి. గివింగ్ సాక్రిఫిషియల్ టు గాడ్. ఆమేన్ చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో భారం తొలగడానికి పరలోకంలో ఒక పద్ధతి ఉంది. అదేంటి తెలుసా? దేవునికి బలియాగముగా నువ్వు అర్పించడం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుడు చూడండి, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. చెప్పండి, దేవుని మాట. 1 2 3. దేవుని మాట వినుట శ్రేష్టము. ఓకే, నువ్వు కానుకలు వేయడం కన్నా వేయాలి, లేకపోతే అంతాను చన్నలేండి, క్షమించండి, వేయాలి. కానీ దానికన్నా మరి శ్రేష్టమైనది ఏమంటున్నాడు తెలుసా? దేవుని మాట వినడం. దేవుడు నీ దగ్గర నుంచి ఇస్సాకును అడిగితే నువ్వు ఇవ్వాల్సింది ఇస్సాకునే, ఇష్మాయిల్ని ఇవ్వకూడదు. అర్థమవుతుందా? దేవుడు నీ దగ్గర నుంచి ఆ పిండి, కొంచెం పిండి అయినా కొంచెం నూనె అడిగితే అదే ఇవ్వాలి. అంతకన్నా ఏ తక్కువ నువ్వు ఇవ్వకూడదు. త్యాగపూరితంగా ఇవ్వాలి. తర్వాత 2. ఇప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను. రాత్రి ఏమో దేవుడు ఏమని పిలిచాడు? యాకోబు యాకోబు. చెప్పండి ఆ మాట మరి ఒకసారి. యాకోబు యాకోబు అంటే నువ్వు ఇంకా యాకోబువే, ఇంకా టెన్షన్ పడుతున్నావు, ఇంకా భారం కలిగి ఉన్నావు. రక్షించబడ్డావు, దైవ దర్శనం పొందుకున్నావు బేతేల్ దగ్గర, రైట్? బేతేల్ అంటే ఏంటి అర్థం? దేవుని ఇల్లు. ఎవరు చెప్పారు? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇల్లు. దేవుని ఇల్లు వాక్యం పొందుకుంటున్నావు, దర్శనాలు పొందుకుంటున్నావు, వాగ్దానాలు పొందుకుంటున్నావు, స్వస్థతలు పొందుకుంటున్నావు. ప్రార్థన చేస్తే స్థితులు గతులు మారుతున్నాయి. నీ బతుకు మారకపోతే ఎలాగా? యాకోబు, నువ్వు ఇంకా యాకోబు, కానీ నేను మాత్రం ఇంకా నీ దేవుణ్ణే. జీ మైనర్. నేను మాత్రం ఇంకా. యు మైట్ బి ఎ జేకబ్ టుడే. ఈ దినము నీ స్థితి యాకోబులా ఉండొచ్చు, కానీ దేవుడు ఏమన్నాడంటే నేను మాత్రం ఎప్పుడు నీ దేవుణ్ణే. హల్లెలూయా. కమాన్ కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. బార్లో ఉండి ఈ దినం ఇక్కడ ఉన్నావు, కానీ అక్కడ నేను దేవుణ్ణి, ఇక్కడ నేను దేవుణ్ణి. ఆమేన్ చెప్దామా ఒకసారి? అంటే బార్కి వెళ్ళమని కాదు, కానీ నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను కాబట్టి ఇంకోసారి అక్కడికి వెళ్ళకని. రాత్రి ఏవో పనికిమాలిన పనులు చేసావు, పనికిమాలిన నీ శరీరంతో చేసి ఉండొచ్చు, రైట్? స్థలాలకు వెళ్ళి ఉండొచ్చు, పనికిమాలిన మాటలు మాట్లాడుండొచ్చు. అప్పుడు యాకోబుగా జీవించావు, ఇప్పుడు యాకోబుగా వచ్చావు, ఇజ్రాయెల్గా వచ్చావు. ఎలాగొచ్చినా కానీ, నువ్వు ఎలాగున్నా కానీ నేను మాత్రం నీ దేవుణ్ణి అంటున్నాడు నీ దేవుడు. హల్లెలూయా. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలయ కోరరండి మారదు. ఎన్ని 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 యుగాలైనా ఏం మారదు? ఆయన ప్రేమ మారదు. పిల్లరా, నువ్వు ఒక సిగరెట్ తాగితే, తాకండి, ఒకవేళ తాగి ఉంటే దేవుని ప్రేమ నీ మీద మారదు, దేవుని కృప నిన్ను కప్పుతుంది. హల్లెలూయా. అర్థం చేసుకోండి ఇది, రైట్? పాపం వలన వచ్చు జీతము మరణము. నువ్వు పాపం చేసావు, ఎందుకు చనిపోలేదు? ఎందుకంటే దేవుని కృప నిన్ను కప్పింది కాబట్టి. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. రైట్? ఒక్క తప్పు చేసినందుకు, 2 తప్పులు చేసినందుకు నిన్ను నువ్వు కించపరచుకోకు, నిన్ను నువ్వు తక్కువగా చూసుకోక. ఈ ఉదయకాల సమయాన్న, అరే నేను ఇంకా పనికి మాలినోడిని, నేను ఇంకా పనికి మాలినని నేను చెప్తున్నాను. ఈవెన్ యు హ్యావ్ కమిటెడ్ అడల్టరీ, వ్యభిచారము చేసినా కూడా నిన్ను నువ్వు కించపరచుకోకు. కానీ ఈ దినము నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ నీ మీద అలాగే ఉన్నది.
ఆమేన్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, నీ వైవాహిక జీవితానికి వెలుపల ఇంకొక సంబంధం ఉన్నా, రైట్, ఈ దినము నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దేవుని ప్రేమ నీ మీద శాశ్వతంగా ఉంది. అందుకని నేను దాంట్లో ఉంటానని కాదు, అది వదిలి తొలగొస్తానని. కమ్ ఆన్, హల్లెలూయా. నీ భారం దేవుడు తొలగిస్తాడు ఈ దినాన్న. నీది శాశ్వత, కమ్ ఆన్, నేను మర్చిపోలేనయ్యా, ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. యాకోబు ఎండిన మోడు. అర్థమవుతుందా? మీరు ఇప్పటివరకు చెప్పిన వాక్యం అర్థమైంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారు ఒకసారి. రైట్, కాన్క్లేస్ వెళ్ళండి. అయితే యాకోబు జీవితం ఎలాంటిది? ఎండిన మోడు. అంటే చిగురుస్తుంది, కొడుకు వస్తాడు, వాగ్దానం నెరవేరుతుందని హీ నెవర్ డ్రీమ్డ్. ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు. నేనేమంటున్నానంటే, కలలో కూడా అనుకోలేదు దేవుడిని పక్షంలో చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఇలాగ ఆశీర్వదిస్తాడా? దేవుడు మార్చేస్తే దేవుడు మరి ఇంత అద్భుతంగా మార్చగలడా? ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. 3వ వచనం చదవడమా. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఆయన నేనే నీ దేవుడను, తర్వాత నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. ఈ భాగం ఒకటి చెప్దాము. 1 2 3. ఐగుప్తు నుంచి భయపడకు. అందరు చెప్పండి గట్టిగా. ఇక్కడ వాళ్ళు చెప్పట్లే. 1 2 3. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావో అది ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టుకొని వెళ్ళుటకు భయపడను అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ వారం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అనుకో, ఇంటర్వ్యూ వెళ్ళుటకు నేను భయపడను, ఎందుకంటే ఆయనే నా దేవుడు కాబట్టి. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? రైట్, అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నావు, డాక్టర్ చెకప్ కొరకు వెళ్తున్నావు, నువ్వు ఈ దినం చెప్పాల్సిన మాట ఏంటంటే తెలుసా? ఆయనే నా దేవుడు గనుక నేను హాస్పిటల్కి వెళ్ళుటకు, ఆమేన్, ఇంటర్వ్యూకి వెళ్ళుటకు, వ్యాపారంకి వెళ్ళుటకు, ఉద్యోగంకి వెళ్ళుటకు, హల్లెలూయా, నా అప్పులను చూసి, గట్టిగా చెప్పాలమ్మా, రైట్, నా కుటుంబ పరిస్థితిని చూసి, యవనులారా, నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి భయపడాను. 1 2 3 చెప్పండి గట్టిగా. నువ్వు మనం పాడినట్టు ఆయన పాడట్లేదు కానీ బలు అర్పిస్తున్నాడు. త్యాగపూరితమైనవి దేవుడి కొరకు యాకోబు ఇచ్చేశాడు. ఆయన నేనే దేవుడనను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. 4వ వచనం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. 1 2 3 చెప్దామా? ఇందాక ఎంతమంది చెప్పారో తెలియదు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పుకున్నాను కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇంటర్వ్యూకి 1 2 3 నేను మీది వేచుకోండి అక్కడ, ఇంటర్వ్యూకి నీతో కూడా, నేను బ్యాంకుకి, నేను వ్యాపారానికి, నేను ఉద్యోగానికి, నేను నీ ఇంటికి, ఆమేన్, నేను నీ ఇంటికి నీతో కూడా వచ్చేదను. గట్టిగా ఆమేన్ చెప్తారా? నేను నీ వ్యాపార స్థలంలోనికి నీతో కూడా వచ్చేదను, ఆమేన్. నేను నీ ఉద్యోగానికి నీతో కూడా వచ్చేదను, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పాలమ్మా. రైట్. నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు నీతో కూడా వచ్చేదను, ఆమేన్. నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీతో కూడా వచ్చేదను. నీ కుమారుడికి నువ్వు నచ్చ చెప్తున్నప్పుడు నేను నీతో కూడా వచ్చేదను. గట్టిగా ఆమేన్ చెప్తారా? దాని తర్వాత ఏమన్నాడు? అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. నిశ్చయముగా తిరిగి నేను తీసుకొని వచ్చేదను. ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. చాలమ్మా, ఇవాళకి చాలు. నేనేమంటున్నానంటే, ఎండిన ఆ మోడు దేవుడు చిగురింపజేశాడు. ఇంకా ఎప్పుడు నవ్వననుకున్న యాకోబుని దేవుడు నవ్వించేశాడమ్మా. హల్లెలూయా. నేను యాకోబు ఇజ్రాయెల్గా చేసేసాడు దేవుడు. కష్టాలు రాగానే యాకోబుగా మారిపోయాడు. కానీ యాకోబుని తిరిగి దేవుడు ఇజ్రాయెల్గా మార్చేశాడు శాశ్వతంగా. ఆమేన్ చెప్దామా గట్టిగా? తన వాగ్దాన నెరవేర్పులోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. నేనేమన్నానంటే, సొమ్మసిల్లు వారికి బలము ఇచ్చేవాడు ఆయనే. ఆమేన్. తీయండి అది 40 యెషయా గ్రంథం. సొమ్మసిల్లు వారికి 29. సొమ్మసిల్లు వారికి ఏమిస్తానంటున్నాడు? యెషయా 40:29.
లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. కలిసి చదువుదామా? బైబిల్లో చూసినా అక్కడ చూసినా. ఎవరికైనా టీవీ కనబడకపోతే కొంచెం షార్ట్గా ఉంటారు కదా, నెక్స్ట్ వీక్ వచ్చి ముందు కూర్చోండి. ఇది ఎవరిని కూడా ఉద్దేశించి అనలేదు నేను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చదవండి. 1 2 3 గో. నేనేమంటున్నానంటే, ఈ దినం నువ్వు సొమ్మసిల్లిన స్థితిలో ఉంటే, నీ జీవితం అలాగుంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నీకు దేవుడు బలము. హల్లెలూయా, కమన్ హల్లెలూయా. సవర్ణ దీర్ఘ సంధి ఎవరికి తెలుసు? ఆకారానికే. ఎవరైనా ఉన్నారండి గుర్తున్న వాళ్ళు? చెప్పండి, సవర్ణ దీర్ఘ సంధి డెఫినేషన్ చెప్పండి. ఆకారానికి కాదు, స్టార్టింగ్ ఏదో ఉంటుంది. ఎవరికి తెలీదా? ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు, రైట్? హల్లెలూయా. ఇక్కడ సొమ్మసిల్లిన వాడికి కావాల్సింది ఏంటి? బలము కావాలి. కానీ దేవుడు ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తానంటున్నాడు. ఏమిస్తా అంటున్నాడు? బలము. బలము ప్లస్ ఏ సంధి? గుణసందా? బలాభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి అండి. దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, నువ్వు సొమ్మసిల్లితే నీకు బలం ఇస్తాడు, శక్తి లేకపోతే బలం ఇస్తాడు, కానీ ఎక్స్ట్రాగా దేవుడు ఆ బలముతో పాటు అభివృద్ధి నీకు ఇస్తానంటున్నాడు. ఇది నాన్న, అర్థమవుతుందా నీకు? హీ విల్ గివ్ యూ గ్రేట్ ఫ్లరిష్మెంట్. హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఏం కావాలి? అభివృద్ధి. 1 2 3. నీ ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వ్యాపారంలో, కుటుంబంలో, పిల్లల జీవితంలో అభివృద్ధి దయచేయబడుచున్నది ఇది నాన్న. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు డు వాట్ జేకబ్ డిడ్. యాకోబు చేసింది నువ్వు చేయాలి. తర్వాత వచనం, బాలురు సొమ్మసిల్లుదురు అంటే డిస్హార్టన్ అయిపోతారు. ఓకే, అవదనుకుంటారు, తొట్టిల్లుతారు, ఇజ్రాయేలీయులు యాకోబులు అవుతారు, రైట్? కానీ దేవుడు మీ కొరకు తన బండిని పంపించి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది నా ప్రార్థన చేస్తాను. ఇఫ్ యూ కెన్ లుక్ టు గాడ్, భారం తీసేది ఆయన మాత్రమే. ఆమేన్. ఆయన వైపు నువ్వు ఈ దినం చూస్తే, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానము కొరకు తన బండ్లను పంపుతాడు. 1 2 3 గట్టిగా ఆమేన్. అయితే ఈ దినము నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏం జరుగుతుంది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు, దాని తర్వాత వచ్చిన నూతన బలము పొందెదరు. తర్వాత వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. తర్వాత అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్ చెప్దామా? గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్దామా? అంటే నేను ఇంకో మాట చెప్పాలా మీకు? దేవుడు బండ్లను పంపించడమే కాదు, కానీ ఆ బండ్లకి రెక్కలు కూడా దేవుడే కట్టేస్తా అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మనం మహిమపరుద్దామా? ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు. హల్లెలూయా. ఎంతమంది ఈ దినం యెహోవా కొరకు ఎదురు చూస్తారు? భారాలు పోవాలంటే చేయాల్సింది ఇది, యెహోవా కొరకు ఎదురు చూడాలి. అయితే ఎదురు చూపులు, రైట్? ఆ ఎదురు చూపులు దే ఆర్ నాట్ ఇన్ వెయిన్. ఊరికినే గాలికి పోయే ఎదురు చూపులు కాదు. మనుషుల కొరకు ఎదురు చూడు, గాలికి పోతారు, వాళ్ళు వస్తారో కూడా తెలీదు. కానీ ఈ దినము నీ భారము తీసివేసుకోవడానికి, నీ బరువుని లైట్ చేసుకోవడానికి నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు. నేను అంటున్న మాట కాదు, కానీ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు నేను పుట్టక ముందు నీ కొరకు నా కొరకు ఈ దినము ఉపయోగపడడానికి వాక్యం రాస్తున్నాడు. ఏంటంటే యెహోవా కొరకు, చెప్పండి 1 2 3 గో. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎట్లాంటి బలము? ఇక ముందు ఎప్పుడు కూడా మీకు లేనంత బలము దేవుడు మీకు దయచేయును గాక. నేను ఏం బలం అంటున్నానంటే ఆరోగ్య బలము, అభివృద్ధి బలము, రైట్? ధన బలము. గట్టిగా ఆమేన్. ఏ బలము? నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పగలరు, ఇది దేవుడు నాకు ధన బలము దయచేయును గాక. ఆమేన్. ధనము లేకపోతే ఎవడిని మాటినడు. అర్థమవుతుందా? రైట్? దేవుడు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షి రాజు వలె రెక్కలు చాపి. కొంతమంది నేను చెప్తున్నాను,
దే విల్ ఫ్లై అవుట్ ఆఫ్ ద కంట్రీ వెరీ సూన్. నేను చెప్తున్నాను, కొంతమంది ఈ దేశాన్ని విడిచి వేరే దేశానికి ఉద్యోగం నిమిత్తము, చదువుల నిమిత్తము కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసై దిస్ ఆన్ మై చర్చ్ లార్డ్. మేక్ దిస్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇది జరుగును గాక. వారి ప్రయత్నములు దేవుడు సఫలపరచును గాక. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందురు. వారు అలయక, వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి అలయ్యక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ దినం నువ్వు భారంతో వస్తే నీ చేయొద్దు, చిన్న ప్రార్థన చేసి కమాన్. నేను చేస్తే అవ్వదు,